ఆడికి పట్టుమని 25 ఏళ్లు కూడా ఉండవు. పుస్తకాలను అటకెక్కించి జులాయిగా తిరిగాడు. మద్యానికి బానిసై మత్తు లోకలను ఊగిపోయాడు. అడ్డమైన వ్యసనాలు సరే, మరి వాటికి డబ్బెక్కడిది? ఇదే పాయింట్ పై పోలీసులు కూపిలాగారు. అప్పుడు బయటకు వచ్చాయి అతని క్రైమ్ కహానీలు. ఇంతకీ ఎవరా క్రిమినల్ ధృవంత్? ఎంతమందిని ఎలా చంపేశాడు? కాకీలకి ఎలా చిక్కాడు? ముక్కు నోటి నుంచి రక్తం కారిన ఆనవాళ్లు, చెవిదిద్దులు, వెండి గొలుసు మాయం. ఏలూరు జిల్లా కైకలూరు పాముల వీధి కాలువగట్టు నుండే వరలక్ష్మి గత నెల 13న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని డెడ్ బాడీని పరిశీలించారు. వరలక్ష్మి ముక్కు నోటి నుంచి రక్తం కారిన ఆనవాళ్లు గుర్తించారు. ఆమె మెడలో ఉండాల్సిన నగలు మాయమయ్యాయి. వరలక్ష్మి కేసు దర్యాప్తు చేస్తోండగా అదే వీధిలో ఈ నెల 4న ఆదిలక్ష్మి చనిపోయిందన్న ఇన్ఫర్మేషన్ తో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆదిలక్ష్మి చెవిదిద్దులు, వెండి గొలుసు గాయమయ్యాయి. ఇంట్లో పెన్షన్ డబ్బులు కనిపించలేదు. 2 ఇన్సిడెంట్స్ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఏంటా అని పోలీసులు కూపీలాగితే తుపాకుల ధృవంత్ పాత్ర తెరపై తళుక్కుమంది. ఇతనే తుపాకుల ధృవంత్. 3 ఏళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించాడు. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. భార్యతో కలిసి వేరు కాపురం పెట్టాడు. పని పాట లేకుండా జల్సాలకు అలవాటు పడ్డ ధృవంత్ మద్యానికి బానిసయ్యాడు. తరచూ గొడవల కారణంగా భార్య తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి బైక్, మొబైల్ తాకట్టు పెట్టాడు ధృవంత్. ఆపై డబ్బు సంపాదించేందుకు ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి హత్యలకు తెగించాడు. ఏంట్రా ఉదయం చచ్చిపోవడం ఏంటి? ఇందాక 5ంటికి నీళ్లు పెరిగినప్పుడు మాట్లాడింది. ఆ పక్కన ఆచార్యుల గారు మనవాడు కూడా పక్కన ఉన్నాడు. ఎందుకు చచ్చిపోయింది? ఆడిని ఎందుకు నువ్వు రమ్మనవా, లేకపోతే అల్లుడు ఏమైనా రమ్మని ఫోన్ చేశాడా, వచ్చాడా, ఎందుకు వచ్చాడని నేను అడిగాను. ఆ మాటకేమో మా అని అమ్మో ఆడెందుకు వచ్చాడు అని పరిగెత్తుకెళ్ళాడండి. ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి సొరుగు తెస్తే డబ్బులు లేవు. అట్ని చూసిన తర్వాత అమ్మో ఇంట్లో డబ్బులు లేకపోవడం ఏంటి, ఎవరు తీశారు? ఇక ఆడే వచ్చాడు కదా, ఆడే తీశాడేమో అనుకొని ఇక పక్కన ఆడవాళ్ళు కూడా వచ్చారు కదా, 10 మంది చేరారు. ఈ 10 మంది ఏమో మెడ కూడా చూడండి బంగారం మళ్ళీ ఉందో లేదని అప్పుడు మెడ చెవులు చూసామండి. చూసరికి అవి కూడా లేవు. అలాగా తెలిసిందండి. అది మరి పిల్లోడు ఇంట్లోకి వచ్చాడు కాబట్టి మరి ఆడ మీద అనుమానం కదండి, మరి ఇంకెవరు తీస్తారని. ఆడే చంపాడు, ఆడే తీసాడని మాకు పూర్తి నమ్మకం వచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారండి. మా అల్లుడు వచ్చాడు, మేనల్లుడు పెద్దోడు ఫోన్ చేశాను. 2 హత్యల్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు బంధువులు ఇచ్చిన సమాచారంతో పాటు టెక్నాలజీ ఆధారంగా ధృవంత్ను అరెస్ట్ చేశారు. ఆ వార్డులో అందరికీ తెలిసిన వాడే, ఇల్లు కూడా చాలా దగ్గర ఉంటాయి. ఈ ముసలాళ్ళకి కొంచెం సహాయం చేయడమో లేకపోతే ముసలి వాళ్ళ దగ్గర కొంచెం మన వాళ్ళు వాళ్ళతో ఉన్న పరిచయాల ద్వారా ఇంటి దగ్గరికి వెళ్తారు. తర్వాత అతనికి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉండడం వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఆల్కహాల్కి దానికి కూడా అడిక్ట్ అయ్యి ఇలాంటి వృద్ధ మహిళలు అయితే అనుమానం ఉండదు, వాళ్ళని ఏమన్నా చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాకుండా తీసుకున్నాక ఎవరికి వృద్ధ మహిళ కాబట్టి చనిపోతే అనుమానం రాదు. ఈ 2 కారణాలతోటి ఈ వృద్ధ మహిళని లక్ష్యం చేసుకొని ఇతను చంపేసి ఆమె దగ్గర ఉన్న 3,10,000 విలువైన బంగారు ఆభరణాలు, క్యాష్ తీసుకున్నాడు. తెలిసినవాడే కదా అని ధృవంత్ని ఎవరూ అనుమానించలేదు. దాన్ని క్యాష్ చేసుకుని ఒకరి తర్వాత ఒకరిని చంపేశాడు. పోలీసులు త్వరగా అప్రమత్తమై అరెస్టు చేయడంతో సరిపోయింది. లేదంటే ఇంకెంతమందిని చంపేసేవాడోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాడిని పర్మనెంట్ గా జైలు ఉచలకే పరిమితం చేయాలని పోలీసుల్ని వేడుకున్నారు.